ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. వైపులా మంచి కలర్ వచ్చాయి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ ముందుగా హ్యాపీ సండే. అంటే ఇది మండే రోజు రావచ్చు వీడియో, కాకపోతే మా సండే స్పెషల్ అనమాట. ఈరోజు చేప, ఫిష్, మచ్చర్ ఫ్రై. హ్యాపీ మండే అండి. యాక్చువల్లీ మేము ఫ్రై చేద్దామని తెచ్చినాము. మా అమ్మ మళ్ళీ పులుసు కూడా పెట్టుకుంటా ఉంటుంది, కానీ కుదరదు, ఎందుకంటే ఘాట్లు పెట్టినాం. కుదిరిద్ది, నువ్వు తినకూడదు. కట్ చేసి ఏం కాదు, పెద్ద ఖర్చు ఉంది. వద్దు, కొంచెమే చింతపండు వేసి చేసుకుంటా. చాలా రోజులు అయిపోయింది, 2 months దాటింది నేను ఫిష్ తినక. కొంచెమే వేస్తా చింతపండు, కొంచెం తింటా. ఈ రోజు ఒక చేప మీకు ఫ్రై చేసి ఇస్తా. ఓకే అండి. ఇప్పుడైతే మా అమ్మ తినకూడదు, 6 months దాకా పులుసులు, చింతపండు తినొద్దు. తినొద్దు. మరి నేను అసలు నేను తినకుండా ఉంటే నువ్వు తినకుండా ఉంటావా? అసలు నేను తినను. ఫ్రై ఇష్టం ఉండదు, నేను తినను. సరే ఏది తిన్నా నేను? మీరు తింటారని కాదు, మరి అన్నాక ఇప్పుడు 2 మీరే తినండి, నేను తినండి. నాకు ఫ్రై ఇష్టం. నాకు 2 వద్దు. నేను కూడా తిన్ను, నువ్వు కూడా తినకు. మీరు తినొద్దని అనలే నేను. మీరు తినరా 2 అంటే? నేను 2 తింటారా? 2 తినను, నువ్వు కూడా తినకు. నేను ఫ్రై తినను, నాకు ఇష్టం ఉండదు. పులుసు అయితే తింటా. 2 ఫిష్లు ఫ్రై చేస్తే మీరు తినలేస్తారా అంటారు. తింటాం, సరే, కానీ నువ్వు పులుసు తినకు. అమ్మో, ఏడసలే ఎందుకు ఏడుస్తావు? తినలేగా, తినకూడదు. మ్యారినేట్ చేసి పెట్టేస్తా. కారం 1.5 స్పూన్ మూతాడు పెట్టా. నెక్స్ట్ సాల్ట్. ఓకే అండి, ఉప్పు, కారం, నూనె వేసాము. యాక్చువల్గా నిమ్మకాయ పిండాలి, కాకపోతే నా దగ్గర లేదు. ఈవినింగ్ అయితే కూరగాయలకి వెళ్ళినప్పుడు తీసుకురావాలన్నమాట. లైట్గా పసుపు వేయకపోయినా ఏం కాదు, కాకపోతే నేను కొంచెం యాడ్ చేశాను. అలాగే ధనియాల పొడి, ఇది బాగా మసాలా అంతా బాగా మిక్స్ చేసి చేపకి 2 వైపులా ఈ ఘాట్లలో మొత్తం అంతా బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదాం ఒక 1/2 hour. ఎందుకంటే బాగా మ్యారినేట్ చేస్తేనే మనకి టేస్ట్ ఉంటుంది అనమాట, పీస్ బాగుంటుంది. యాక్చువల్లీ బేసన్లో వేయాల్సింది, నేను గిన్నెలో వాటర్ ఉంటాయి కదా, కడగడానికి ఈజీగా ఉంటుందని ఇది తీసుకున్నా. ఫ్రై కాబట్టి పిల్లలకి ఎక్కువ కారం వేస్తే తినరు, అందుకే నేను లైట్గా వేసాను. ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసాను. నిమ్మరసం కూడా పిండుకోవాలి. మీకు గరం మసాలా తింటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి 1 స్పూను. మేము తినము, అసలు నేను వాడను యాక్చువల్గా. కాకపోతే ధనియాల పొడిలోనే కొంచెం మసాలాలు యాడ్ చేసి పౌడర్ చేస్తాను. ఈ చేపకంతా కూడా బాగా పట్టించాలి. లోపల వైపు కూడా చూడండి ఇలా ఉంది, పొట్ట లోపల కూడా మసాలా అంతా అప్లై చేయాలి. అడుగునుంది కాదు, బేసన్లో వేసుకుంటారు కానీ నువ్వు దాంట్లో ఇరికి ఉంది కదా, దాంట్లో కడుగుదామని. దీంట్లో లోతు గిన్నెలు అయితే వాటర్ ఆగుతాయి కదా, కడిగి దాంట్లో మసాలా దాంట్లో పెట్టాల్సింది. దీని లోపల కూడా సేమ్ అట్లనే అప్లై చేసేసుకోవాలి. నిమ్మకాయ ఫ్రిడ్జ్లో దొరుకుతుందేమో చూడాలి, పాతవేమన్నా దొరికితే ఫ్రై చేసేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఫిష్ అయితే మ్యారినేట్ చేసాము మధ్యాహ్నం కలిపి. ఇప్పుడు ఈవినింగ్ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఎంత చల్లగా అయిపోయిందో, ముట్టుకోకుండా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. నేను కొంచెం మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఒక 4-5 స్పూన్లు వేసాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఫిష్ ఫ్రై చేసుకుందాము. ఫిష్ అయితే మంచిగా బాగా మ్యారినేట్ అయింది, మసాలా బాగా పట్టింది అనమాట. ఎక్స్ట్రా ఉన్న వాటర్ మాత్రం ఇలా కిందికి వచ్చేసింది, మసాలా అంతా ఫిష్ పట్టేసి. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేస్తున్నాను. లాస్ట్కి వచ్చేసరికి డెసిషన్, ఒక చేప ఫ్రై చేయాలి, ఒక చేప పులుసు చేయాలని అనుకున్నాము. అందుకని ఒక చేప మాత్రమే ఫ్రై చేస్తున్నాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపని ఆయిల్లో వేసుకోవాలి. ఇది ప్యాన్ కొంచెం చిన్నగా ఉంది. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
డీప్ ఫ్రై మరీ ఆయిల్లో మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ ఆయిల్ తర్వాత తినము, అందుకనేసి నేను ఇలా చేస్తున్నాను. కాస్త టైం పడుతుంది, కాకపోతే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. రెండు వైపులా ఆయిల్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేస్తున్నాను. బేసిక్గా నాన్ స్టిక్ అయితేనే బెటర్, దీనికి అంటుకోకుండా ఉంటుంది. ఓకే అండి, రెండో వైపు అయితే ఉల్టా వేసేస్తున్నాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అడుగులు స్టిక్ అయిపోతే మెల్లిమెల్లిగా ఇట్లా అంటూ తీసుకోవాలి. నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువగా స్టిక్ అవ్వలేదు, కొంచెం కష్టంగానే ఉంది. చిన్న ఇదైంది ప్యాను. అది అండి, ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఫిష్ని ప్లేట్లో తీసుకుందాం. ఆనియన్ విత్ లెమన్తో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మా వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. ఆనియన్స్ లెమన్ మిస్ అయింది దీంట్లో పిండడము తినడానికి కూడాను. ఓకేనా, వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఫ్రై అయిపోయింది. చాలా తక్కువ ఆయిల్తో చేసింది, చాలా తక్కువ ఆయిల్, మరి డీప్ ఫ్రై లేకుండా చాలా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసింది. నేనేమో అవుద్దా అవదా ఆయిల్ తక్కువ వేస్ట్ చేస్తున్నాను. మొత్తానికి ఉడికిందా లేదా ఇప్పుడు చూసి చెప్తాను. టేస్ట్ చేస్తున్నారు. ఉడికింది లోపల కూడా ఉడికిపోయింది. నేను ఉడకదా బొమ్మని ఏదో ఒకటి అందాం అనుకున్నాను, ఉడకలేదని, కానీ ఛాన్స్ లేదు, ఉడికేసింది. లోపల కూడా పైన ఏమో మంచిగా ఫ్రై అయింది, లోపల మంచిగా ఉడికింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆనియన్ చాలా బాగుంది. ఇప్పుడు అయిపోయింది 10 నిమిషాల్లో. ఇప్పుడు దీవెన్ బాబుకి అయితే తినిపిస్తున్నారు అనమాట. చేతులు మండుతున్నాయా? ఓకే అండి, ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. మార్నింగ్ మిక్స్ చేసి పెట్టినప్పుడే డౌట్ వచ్చింది కదా పులుసా అదా అని, అందుకే ఫైనల్గా పులుసు అయిపోయింది. మళ్ళీ అదే సరిపోదు కాబట్టి చింతపండు యాడ్ చేస్తాం కదా, అందుకే దీంట్లో కొంచెం మసాలాలు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు రసం, అలాగే ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇంకా అదే గిన్నెలో సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్, అలాగే ఉల్లిపాయలు. దీవెన్ ఒక 2 మిర్చి తేవా. అలాగే ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం ఉంది, బాగుంటుంది టేస్ట్. ఇది ఇంకొంచెం పడుతుంది, కాకపోతే నేను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. చింతపండు యాక్చువల్గా నేను తినకూడదు కాబట్టి కొంచెమే వేస్తున్నాను. ఈ కొంచెం చింతపండుతో ఫస్ట్ టైం అనమాట నేను లైఫ్లో చింతపండు చేపల పులుసు చేయడం. ఇది బాగా పిసుకొని ఇంక ఈ రసంతోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. చూడండి, చేతికి రావట్లేదు అసలు, నానిపోయి చింతపండు లేకుండా అయిపోయింది. దీంట్లో టేస్ట్ ఎలా ఉంటుంది చూడాలి ఫస్ట్ టైము. ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ బాగా పట్టించుకోవాలి. ఆల్రెడీ పొద్దున్న నాకు చేతికి గుచ్చుకుంది ముళ్ళు, అదే నొప్పి తీస్తుంది. ఇంకా మరి ఈవెన్ తెచ్చేసరికి నా చేపల పులుసు కూడా అయిపోద్ది అనుకుంటా. ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది, ముక్కలు తునగదు, ప్రాసెస్ కొంచెం అంత హెవీగా ఉండదు అనమాట. చేపల పులుసు ఒకేసారి గిన్నెలో అంతా మిక్స్ చేసి పెట్టుకుంటే వాటర్ వేసిన తర్వాత ఇంకొంచెం మనకి సెట్ అయిపోయింది. ఉప్పు కరగడం, అండి మొత్తం అయితే మిక్స్ చేసేసాను. ఒకటే మిర్చి వేసాను, ఇది కొంచెం స్పైసీగా ఉంది, కొంచెం పెద్దగా ఉంది కదా, అందుకే ఒకటే యాడ్ చేశాను. కర్రీ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుందని. మా వారిని అయిపోయిన తర్వాత వాటర్ వేస్తాను దాంట్లో అట్లుంది పులుసు అని, ఉడికిన తర్వాత తెలుస్తుంది మీకు టేస్ట్, చూడడానికైనా తినడానికైనా.
అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 minutes ఉడికించుకోవాలి. టైం లేకపోయినా మనం ఒక్కోసారి మధ్యలో వచ్చి చెక్ చేసుకోవచ్చు చిక్కగా అయిందా లేదా పులుసు అని. ఒకసారి ఇప్పుడు కూడా టేస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఓకేనా, అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మా ఉమా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. చాలా రోజుల నుంచి పాపం వెయిటింగ్ అనమాట. బాగానే ఉంటుంది టేస్ట్, ఎందుకంటే నువ్వు చాలా లేదుగా తినక. ఓకే, నాకు ఒకసారి టేస్ట్ చూపిస్తుందంట. నాకే చాలా రోజులైందా బాగా కర్రీ బాగుందని. అసలు నేను బాగుందంలే, నీకు ఇంకా బాగుంటుంది. చాలా ఎందుకు నువ్వు తినక నీకు మంచిగా అనిపిస్తుంది. ఇది ఆడవాళ్ళు నిజంగా ఏది చెప్పినా దాన్ని నెగిటివ్గా అనిపిస్తుంది కదా. మాటలకి అర్థాలే వేరు పట్టు. నిజంగా బాగుందా? ఎంత మంచి చెప్పినా నెగిటివ్గా అనిపిస్తుందా? బాగాలేదు. రోజు అట్నే చేసుకో. పని ఏమని తీసేస్తా నేను ప్లేట్ కరగలేను కదా. ఓకే అండి, ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. సూపర్ గా కుదిరింది పులుసు. వీడియో మొత్తం నేను ఉన్నా.